బ్రేకింగ్ నిజంగా చాలా పెద్ద బ్రేకింగ్ అని చెప్పుకోవాలి దీన్ని. ఫస్ట్ ఏందో అది మీకు చదివి వినిపిస్తా, తర్వాత విజువల్స్ చూపిస్తా. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఛాంబర్ ముందు కాంట్రాక్టర్ల ఆందోళన. ఇది ఎక్కడ అంటే నగరం నడిబొడ్డున హైదరాబాద్లో సెక్రటేరియట్లో మంత్రులందరూ ఉండేది, పాలన అంతా కొనసాగే సెక్రటేరియట్లో కథ నేను మీకు చెప్తుంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఛాంబర్ ముందు కాంట్రాక్టర్లు ఆందోళన చేస్తురట. వివిధ జిల్లాల నుంచి వచ్చిన 200 మంది కాంట్రాక్టర్లు, వివిధ జిల్లాలు కాదు మొత్తం 33 జిల్లాల నుంచి వచ్చారు. తెలంగాణలో ఎన్ని జిల్లాలు అయితే ఉంటాయో అన్ని జిల్లాల నుంచి 200 మంది కాంట్రాక్టర్లు వచ్చారు. వీళ్ళంతా ఎందుకు వచ్చిరట అంటే బట్టి విక్రమార్కని కలిసి ఎందుకు వచ్చిర్రు అంటే బిల్లులు పెండింగ్లో ఉన్నాయని, 3 ఏండ్ల నుంచి బిల్లులు పెండింగ్లో ఉన్నాయి అని, బిల్లులు క్లియర్ కావాలంటే కనీసం 20% కమిషన్ అడుగుతున్నట్లు వీళ్ళు చెప్తున్నారు. వచ్చిన కాంట్రాక్టర్లు చెప్తున్నారు, ఇది మనం అంటున్న మాట కాదు. వచ్చిన కాంట్రాక్టర్లు 20% కమిషన్ అడుగుతుర్రట. బిల్లులు చాలా రోజుల నుంచి పెండింగ్లో ఉన్నాయి అడిగితే. అయితే వచ్చిన వాళ్ళందరినీ ఎస్పీఎఫ్ ఆపడంతో ఆందోళనకు దిగిర్రట. వీళ్ళ ఆందోళనను చూసి సెక్రటేరియట్ నుంచి వెళ్ళిపోయిందట బట్టి విక్రమార్క. ఒక్కసారి కాంట్రాక్టర్లు ఎక్కడ ఆందోళన చేస్తుర్రు ఏంది అనేది విజువల్స్ చూడురి, తర్వాత మాట్లాడుకుందాం. ఇక్కడ కనిపిస్తున్నారు కదా మీకు, పోలీసులు ఆపుతున్నారు. వీళ్ళంతా ఆయన ఛాంబర్, ఇది ఆయన ఛాంబర్ ముందు పోవడానికి ముందున్న సెక్యూరిటీ దగ్గర వీళ్ళని ఆపేసిర్రు. అయితే వీళ్ళు ఇక్కడ వరకు పోవడం కూడా గ్రేటే వీళ్ళందరూ, ఎందుకంటే చాలా సెక్యూరిటీని దాటుకొని పోవాల్సి ఉంటుంది. అయినా సరే ఎట్టి పరిస్థితుల్లో కలవాలని లోపలికి వెళ్ళిపోయారు వీళ్ళంతా. ఇదంతా కూడా సెక్రటేరియట్, ఇది కొత్త సెక్రటేరియట్. ఇక్కడికి పోయిర్రు. 33 జిల్లాల నుంచి దగ్గర 200 మంది కాంట్రాక్టర్లు బిల్లుల కోసం సెక్రటేరియట్ దగ్గరికి వచ్చి, అది మంత్రి ఛాంబర్ ముందు ధర్నా చేయడం అంటే ఇంకా ఇంతకంటే దౌర్భాగ్యం కాంగ్రెస్ పార్టీకి ఇంకొకటి ఏముండదు. ఇప్పుడు 3 ఏండ్ల నుంచి బిల్లులు పెండింగ్లలో ఉన్నాయి, అడిగితే 20% కమిషన్ కావాలంటుర్రట. చాలా రోజుల నుంచి చాలామంది చెప్తుర్రు, బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది, బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది చాలా రోజుల నుంచి కాంట్రాక్టులకి డబ్బులు ఇవ్వాలంటే కమిషన్లు తీసుకుంటుర్రు, కమిషన్ల ప్రభుత్వం ఉంది అని. బీజేపీ నేతలు కూడా చెప్తున్నారు, బీ ట్యాక్స్ నడుస్తుంది రాష్ట్రంలో, బీ ట్యాక్స్ నడుస్తుంది అనేది చాలా రోజుల నుంచి బీజేపీ నేతలు కూడా చెప్తున్నారు. బీజేపీ ఎమ్మెల్యే వల్ల మహేశ్వర్ రెడ్డి అయితే చాలా ఓపెన్గానే చెప్పిండు. ఈటల రాజేందర్ కూడా గతంలో మాట్లాడిండు, ఎవరి పేర్లు తీసుకోకుండా అసలు కమిషన్లు నడుస్తున్నాయి, మొత్తం కమిషన్ల దందా నడుస్తుంది, కమిషన్లు ఇస్తేనే పనులు చేస్తామని చెప్తుర్రట అని. చాలా రోజుల నుంచి అందరు చెప్తుర్రు, కాంట్రాక్టర్లు చెప్తుర్రు, అందరు చెప్తుర్రు. వీళ్ళందరూ చెప్పడం కాదు, వీళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు కూడా చెప్తున్నారు. గతంలో మనం చూసినాం కదా, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఫామ్ హౌస్లోనో ఇంట్లోనో లేదో హోటల్లోనో మీటింగ్ పెట్టుకొని 10 మంది ఎమ్మెల్యేలు మీటింగ్ పెట్టుకున్నారు అని చూసినాం కదా. 10 మంది ఎమ్మెల్యేలు మీటింగ్ పెట్టుకొని ఏమింది, ఇదే మాకు పనులు చేయమంటే లేకపోతే బిల్లులు ఇవ్వమంటే ఇస్తలేరు, మమ్మల్ని కూడా కమిషన్లు అడుగుతారా, కమిషన్ల ప్రభుత్వం అయిపోయింది, ఇది మొత్తం కమిషన్ ఏడ చూసినా కూడా ఎవరిని ఏ బిల్లు చేయమన్నా. ఇప్పుడు ఎమ్మెల్యేలలో వీళ్ళల్లో కూడా కొంతమంది కాంట్రాక్టులు చేసేటోళ్ళు ఉంటారు కదా, వాళ్ళు డబ్బులు అడిగితే కూడా, వాళ్ళకి రావాల్సిన బిల్లులు అడిగితే కూడా కమిషన్లు అడుగుతారట. ఇంత దారుణమైతే ఎట్లా పరిస్థితి? మన మంత్రే, 2 మంత్రులు, మన ప్రభుత్వంలో ఉన్న 2 మంత్రులే చాలా దారుణంగా కమిషన్లు అడుగుతుర్రు, కమిషన్లు ఇస్తేనే పనులు చేస్తుర్రు, ఏంది ఇది అని ఎమ్మెల్యేలందరూ కూడా మీటింగ్ పెట్టుకున్నారు. గట్లనే కాంట్రాక్టర్లు చాలా రోజుల నుంచి చెప్తున్నారు. 8%, ఇప్పుడు చాలా రోజుల నుంచి చాలా మంది కాంట్రాక్టర్లు చెప్తుంది ఏంటంటే, ఇక్కడికి వచ్చిన వాళ్ళతో కూడా మాట్లాడినప్పుడు వాళ్ళు ఏం చెప్తుర్రు అంటే పర్సంటేజ్లట. ఇప్పుడు 1 కోటి రూపాయల వరకు బిల్లు ఉందనుకో, ఇంత పర్సంటేజ్ ఇయ్యిర్రి అంటే ఒక 8% అట. 1 కోటి రూపాయల లోపు బిల్లు ఉంటే, 1 కోటి రూపాయల కంటే ఎక్కువ ఉంటే 5 కోట్ల వరకు ఉంటే కనుక 10 నుంచి 12% అట. 5 కోట్లకు పైన ఉందనుకో 20% అట. అట్లా శాతాలలో కూడా కాంట్రాక్ట్లో కూడా డబ్బుల్ని బట్టి మాకు ఇంత శాతం ఇయ్యరు. ఇంకా మళ్ళా చెప్తురట వీళ్ళు ఏంది అంటే, ఇదేది మాకు ఒక్కరికే ఇస్తున్నట్టు కాదు, మేము చాలా మందికి ఇవ్వాలి, ఇంకా అక్కడికి పోతే ఇక్కడికి పోతే ఇవన్నీ కాబట్టి ఇంత పర్సంటేజ్ ఉండాలి, ఖచ్చితంగా పర్సంటేజ్ ఉంటేనే పనిచేస్తాం, ఓపెన్గా చెప్తురట కాంట్రాక్టర్లు. వీళ్ళంతా ఓపెన్గా చెప్తుర్రు, ఓపెన్గానే బిల్లులు క్లియర్ కావాలి అంటే కమిషన్ ఇస్తేనే వస్తాయి డబ్బులు అంటుర్రట. ఇప్పుడు మొన్న రాక ప్రభుత్వం భూములు అమ్మింది, కొన్ని భూములు అమ్మిరు, అమ్మిన తర్వాత కొన్ని పైసలు వచ్చినాయి. దేనికోసమని భూములు అమ్మిర్రు అంటే, ఆ రోజు ఏం చెప్పారు వాళ్ళు, రైతు భరోసా కోసం, రైతు భరోసా రిలీజ్ చేయాలి కాబట్టి రైతుల కోసమని ఈ భూములను అమ్మినాము, లేదంటే తనాక పెట్టినాం, కుదవబెట్టినాం, పైసలు తీసుకొచ్చినాం అన్నారు. తీసుకొచ్చిన తర్వాత నిజంగా రైతు భరోసా కోసం తీసుకొచ్చిన పైసలు రైతు భరోసాకి వెయ్యాలి కదా.
రైతు భరోసా ఎంతవరకు వేసిర్రు? ఎకరం ముళ్ళకే వేసిర్రు, లేకపోతే 3 ఎకరాలలోకి వచ్చినా అసలు 5 ఎకరాల వరకు కూడా ఇప్పటివరకు రాలేదు రైతు భరోసా. ఒకవేళ నిజంగానే ఇస్తే కనుక ప్రభుత్వం చెప్తుండే 5 ఎకరాల వరకు మేము రైతు భరోసా ఇచ్చినామని. ఎక్కడ చెప్పలే. సో వాళ్ళకి ఇయ్యలే. ఆ పైసలను ఏం చేసిర్రు మరి అంటే, రైతు భరోసా ఇస్తాము మేము అని తీసుకొచ్చిన పైసలు ఏం చేసిర్రు అంటే కాంట్రాక్టర్లకు ఇచ్చిరట కొంతమందికి. అది తెలుసుకునే మిగతా కాంట్రాక్టర్లు కూడా, అంటే కమిషన్లు ఇచ్చిన వాళ్ళు ఉంటారు కదా, ఇప్పుడు చిన్న కాంట్రాక్టర్లు ఉండుంటారు వీళ్ళందరూ కూడా చాలామంది. 2-3 ఏళ్ల నుంచి రాకపోతే ఇప్పుడు అప్పుల మీద పడతాయి, వడ్డీల మీద పడతాయి. వీళ్ళు కూడా చాలామంది ఏంది అంటే పైసలు ఉండి పెడదాము వచ్చినప్పుడు వచ్చిన బిల్లులు అనే లెక్క ఉండదు. ఎక్కడి నుంచో ఆ నుంచి ఈ నుంచి తీసుకొచ్చుకున్న వాళ్ళు ఉంటారు. ఆ వడ్డీలే తడిసి మోపడైతాయి వీళ్ళకి. ఆ వడ్డీలకు పోను మళ్ళీ వీళ్ళకి పర్సంటేజ్లు ఇవ్వాలి. ఇవన్నీ ఏ నుంచి తీసుకొస్తాం మేము, చచ్చిపోయే పరిస్థితి ఉంది, వడ్డీలు కట్టలేక బయట పెండింగ్లో ఉన్న బిల్లులు అని అంటున్నారు. ఇప్పుడు పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు అయితే కొన్ని 100 కోట్లు వచ్చేటోళ్ళు అయితే కొంత కమిషన్ ఇచ్చి కూడా సరే చాలా రోజులు అవుతుంది అది ఇదేనా అట్లా కూడా కమిషన్లు ఇచ్చే చేయించుకుంటున్నారట. కమిషన్లు ఇవ్వకపోతే పైసలు రావు, బిల్లులు రావు. ఓపెన్గా చెప్తారు కాంట్రాక్టర్లు, కమిషన్లు ఇస్తేనే వాళ్ళ బిల్లులు క్లియర్ అవుతాయి. అట్లా మొన్నటిదాకా భూములమ్మిన పైసలు వచ్చి గవర్నమెంట్ ఖాతాలో పడితే రైతు భరోసా కోసం ఇస్తామన్న పైసల్ని కొంతమంది కాంట్రాక్టర్లకు ఇచ్చిరు. ఇప్పుడు మళ్ళీ నిన్న మొన్న కొన్ని భూములు ఏలమేసిరు కదా, ఆ భూములు వచ్చి మళ్ళీ ఆ పైసలు వచ్చి గవర్నమెంట్ ఖాతాలో పడతాయి. కనీసం దాంట్లో నుంచి అన్నా ఇప్పుడు మాకు ఇయ్యర్రి అని వీళ్ళు. ఇప్పుడు ఈ కాంట్రాక్టర్లు అందరూ ఎందుకు వచ్చింది అంటే, గవర్నమెంట్ దగ్గర పైసలు ఉన్నాయి, క్లియర్ చేయమంటే కమిషన్లు అడుగుతారు. ఇప్పుడు పైసలు లేక మొన్నరాకేమన్నారు, పైసలు లేవు అన్నారు. భూములు అమ్మి మొత్తం పైసలని తీసుకొస్తుండ్రు. వచ్చిన పైసల్ని మాకు ఇయ్యర్రి, మా బిల్లులు చాలా రోజుల నుంచి పెండింగ్ ఉన్నాయి కదా అంటే, మీరు కమిషన్లు ఇయ్యరు, మరి కమిషన్ ఎంత ఇస్తారు అని అడుగుతారట. ఓపెన్గానే ఇదంతా ఎక్కడ దాపరికం లేదు. ఇప్పుడు ప్రజాపాలన, పారదర్శకమైన పాలన, మార్పు అని వచ్చిన ప్రభుత్వంలో ఎక్కడ కూడా దాపరికం ఉండదు. ఎవ్వరు ఇట్లా లేదంటే వెనకాల అడుగుడో వేరేటోళ్ళు అడుగుడో లేకపోతే బయటకు తెలిస్తే ఇబ్బంది అవుతుందో అనేది ఏడు ఉండదు. ఓపెన్గా చెప్తుర్రు, ఓపెన్గా కమిషన్లు అడుగుతుర్రు అని చెప్తుర్రు వీళ్ళు. మేము చెప్తలేం. మళ్ళీ ఏమన్నా అంటే ఇగో ఇట్లా చెప్పిర్రు, తప్పుడు వార్తలు రాసిర్రు, ఇది రాసిర్రు అది రాసిర్రు అంటారు. వచ్చిన కాంట్రాక్టర్లే చెప్తుర్రు. ఎందుకంటే వాళ్ళు పనులు చేసి ఉన్నారు, బిల్లులు పెండింగ్లో ఉన్నాయి, ఇప్పుడు పైసలు అడుగుతున్నారు. పైసలు అడిగితే కమిషన్లు అడుగుతున్నారు అని ఎక్కడనో కాదు, సెక్రటేరియట్కి వచ్చిర్రు, బట్టి ఛాంబర్ ముందుకు వచ్చిర్రు. వీళ్ళని తప్పించుకొని ఆయన వెళ్ళిపోయిందట. ఇంతకంటే దౌర్భాగ్యం, ఇంతకంటే దారుణం, ఇంతకంటే ప్రభుత్వం తలదించుకోవాల్సిన చర్య ఇంకొకటి ఏమన్నా ఉంటుందా? ఒక మంత్రి ఛాంబర్ ముందు వచ్చి కమిషన్లు తీసుకుంటుర్రు, కమిషన్లు అడుగుతుర్రు, లేకపోతే బిల్లులు ఇస్తలేరు అని కాంట్రాక్టర్లు అందరూ వచ్చి సెక్రటేరియట్లో ఆందోళన చేసుడు, ధర్నా చేసుడు కంటే కూడా ఇంకా దారుణమైనటువంటి దౌర్భాగ్యం కాంట్రాక్టర్లకు ఉండదు. చాలామంది చెప్తుర్రు అసలు ఈ వడ్డీలు కట్టలేక ఇంకొకటి చేయలేక ఊరేసుకొని చచ్చిపోయే కాలం ఉంది అని చెప్తున్నారు. ఎందుకంటే చాలామంది ఎక్కువ వడ్డీలకు కూడా తీసుకొని వస్తారు. చిన్న చిన్న కాంట్రాక్టర్లు ఉంటారు, వాళ్ళందరూ మా పరిస్థితి చాలా దారుణం అయిపోయింది అని అంటున్నారట. సరే వీళ్ళకి నిజంగా ఒకవేళ కమిషన్లు తీసుకుంటలేరు, లేకపోతే నిజంగానే నిజాయితీ ఉంది అనుకోండి, అసలు ఎందుకు వీళ్ళని తప్పించుకొని పోయినట్టు మరి బట్టి విక్రమార్క? సమాధానం చెప్పాలి కదా, మీకు ఎన్ని ఉన్నాయి, ఎప్పటి నుంచి ఉన్నాయి, లేకపోతే ఇప్పట్లోకి ఇస్తాము మీరు అని. ఎందుకు తప్పించుకొని పోయిర్రు అంటేనే మేము చెప్తున్న దాంట్లో నిజం ఉంది కదా అని అంటున్నారు వీళ్ళు కాంట్రాక్టర్లు అందరూ. ఎట్టి పరిస్థితుల్లో దీంతో ఆగేది లేదు. ఇంకా రేపు పొద్దున వేరే మంత్రుల ఛాంబర్ల దగ్గరకో లేకపోతే ఇండ్ల దగ్గరకో పోతాం, కానీ ఖచ్చితంగా మా బిల్లులు వసూలు చేసుకుంటాం, ఎట్టి పరిస్థితులు ఆపేది లేదు ఈ నిరసనని అని చెప్తున్నారు కాంట్రాక్టర్లు అందరూ. ఎందుకంటే ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉన్నాయి కదా, ఇప్పుడు డబ్బులు వచ్చినాయి కదా, వాటిని ఇయ్యర్రి. ఇప్పుడు గవర్నమెంట్ స్కీమ్లు చేయాలి, అవి చేయాలి, ఇవి చేయాలని తీసుకొచ్చిన పైసల్ని పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకు ఇస్తున్నారు కదా. పైసలు ఇచ్చే కాంట్రాక్టర్లకు, కమిషన్లు ఇచ్చే కాంట్రాక్టర్లకు అయితే ఇస్తున్నారు. మేము కమిషన్లు ఇవ్వలేమని కదా, మాకు వచ్చే పైసలే గిన్నన్ని, మళ్ళీ దాంట్లో నుంచి మీరు కమిషన్లు అడిగితే ఏ నుంచి తీసుకొద్దాం అంటుర్రు. చాలా దారుణమైన పరిస్థితి నిజంగా. కాంట్రాక్టర్లు ఇవాళ సెక్రటేరియట్ దగ్గరికి వచ్చి ఒక మంత్రి ఛాంబర్ ముందుకు వచ్చి పైసలు అడుగుతుర్రు, కమిషన్లు అడుగుతుర్రు అని చెప్పడం అంటే నిజంగా ఒకసారి మంత్రులు ఆలోచించుకోవాలి, మీ ప్రభుత్వం ఎట్లా నడుస్తుంది. ప్రభుత్వం ఆలోచించుకోవాలి ఒకసారి, అసలు ఏం జరుగుతుంది తెలంగాణలో, సెక్రటేరియట్లో ఏం జరుగుతుంది ఏంది అనేది. ఒకసారి సీఎం కానీ ప్రభుత్వం ఒకసారి ఆలోచించుకోవాలి, అసలు ఏం జరుగుతుంది ఈ ప్రభుత్వంలో అనేది.